కొన్ని దేశాల క్రితం చైనాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆహార కొరత ఏర్పడింది. అప్పుడు పంటలను నాశనం చేస్తున్నాయని నెపంతో పిచ్చుకలను పూర్తిగా నిర్మూలించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దొరికిన పిచ్చుకను దొరికినట్లు చంపేయాలని, వాటి గూళ్లను నాశనం చేయాలని, గుడ్లను పగలగొట్టేయాలని ప్రోత్సహించడమే కాకుండా అలా చేసే వారికి బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో చైనా ప్రజలు వాటిపై విరుచుకుపడ్డారు. దాదాపు 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. దీంతో అక్కడ పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది. సమస్య తీరిపోయిందనుకున్న చైనీయులకు అసలు సమస్య అప్పుడే మొదలైంది. వారు చేసిన పని ఓ పెద్ద విషాదానికి దారితీసింది. భారీ కరువు ఏర్పడింది. దీంతో లక్షలాది మంది ఆకలితో చనిపోయారు. ఆ తర్వాత పరిశోధన చేయగా పిచ్చుకలు పంటలను కాకుండా పంటలను నాశనం చేసే కీటకాలను కూడా తింటాయని తర్వాత తెలిసింది. పిచ్చుకలు లేకపోవడంతో కీటకాలు బాగా పెరిగి పంటలను నాశనం చేయడం మొదలుపెట్టాయట. ఇవన్నీ కూడా మనం వేటూ న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.